హలో అండి, ఈరోజు మూంగ్ దాల్ ఖీర్ చేస్తున్నానండి. పెసరబ్యాళ్ళ ఖీర్. ముందుగా కడాయి పెట్టుకున్నాను, నీళ్లు వేస్తున్నాను. ఒక మగ్గు నీళ్ళు, చిన్న సైజు గ్లాస్ నీళ్ళు. ముందుగానే వాష్ చేసుకొని రెండు గంటల పాటు నానబెట్టుకున్నానండి బ్యాళ్ళను. అది వేస్తున్నాను. 2 గంటలు నానబెట్టుకున్నాను ముందే వాష్ చేసుకొని. కుక్కర్లో పెడితే చాలా మెత్తగా అయిపోతుందండి, కొంచెం పలుకుగా ఉండాలి. నానబెట్టాం కాబట్టి బిరింగా ఉడుకుతుంది. చూడండి ఎంత బాగా తొందరగా ఉడికేసింది. ఆ పైన తెట్టంతా తీసేసాలండి, ఇట్లా నీట్గా ఉంటుంది. కలబెట్టి ఉండాలని, అంటే కింద మాడిపోతుంది. కలుపుతూ ఉండాలి. చూడండి, పక్కనే చిన్న కడాయిలో నెయ్యి వేసుకుని పెట్టుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకున్నాను. కాజు వేసాను, కొన్ని కిస్మిస్ వేస్తాను. చిన్న మంట మీద పెట్టి రోస్ట్ చేసుకోవాలి, అంటే మాడిపోతాయి. అవి పక్కన తీసి పెట్టుకొని దీంట్లో బెల్లం వేస్తున్నానండి. ఆ కడాయిలోనే ఎన్ని బ్యాళ్ళు తీసుకున్నానో ఆ కప్పుతో బ్యాళ్ళు తీసుకున్నాను, దాంతోనే బెల్లం కూడా వేయాలి. ఒక బౌల్ బెల్లము, ఒక బౌల్ పప్పు. మునిగేంత వరకు నీళ్లు పోసుకొని చూడండి, దగ్గరకు వచ్చేస్తున్నప్పుడు మెత్తగా ఉడికిపోయినాయి. చూడండి, బెల్లం మునిగేంత నీళ్లు పోసుకున్నాను. బెల్లం కూడా కరిగిపోయింది, పాకంలాగా వస్తుంది. ఆ పాకాన్ని దీనిలో కలిపేయాలి. మళ్ళీ చిన్న మంట మీద పెట్టి కలుపుతూ ఉండాలి. రెండు ఉడికిపోతాయి. పాలు వేయకూడదండి దీంట్లో, పాలు వేస్తే విరిగిపోతాయి, బెల్లంది కాబట్టి. చక్కెర అయితే పాలు వేయచ్చు, బెల్లం కాబట్టి పాలు విరిగిపోవచ్చు. ఇదే చాలా బాగుంటుందండి. ఇది కొబ్బరి తురిమి వేసానండి, ఇలాచి పౌడర్ వేసాను, కొంచెం నెయ్యి కూడా వేసాను. వేయలేదు ఇంతవరకు, నెయ్యి కూడా వేసాను. డ్రై ఫ్రూట్స్ వేసానండి. చూడండి ఎంత బాగుంది, చాలా టేస్ట్ ఉంటుందండి పెసరబ్యాళ్ళ పప్పు ఖీర్. ఈరోజు మాకు పండగ అండి, షబే ఖదర్, అందుకని స్వీట్ చేసుకున్నానండి. బాయ్ అండి.